బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. భారతదేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఒక్కో పార్టీకి ఒక్కో ప్రత్యేక ఆశయం, లక్ష్యం, సిద్ధాంతం ఉంటాయి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు సంపాదించుకోవడానికి ఆయా పార్టీలకు దశాబ్దాల కాలం పట్టింది. కానీ హిస్టరీలో ఎప్పుడూ లేనట్లు కేవలం ఒకే ఒక్క రాత్రిలో ఒకే ఒక్క ట్వీట్తో పుట్టిన ఒక పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనాలకు వేదికగా మారింది. ఏకంగా కోట్లాది మంది సామాన్యులను, చదువుకున్న యువతను తన వైపు తిప్పుకుంటోంది. దాని పేరు సిజేపి, కాక్రోచ్ జనతా పార్టీ. తెలుగులో చెబితే బొద్దింకల జనతా పార్టీ. ఈ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమయ్యింది? దీని వెనుకున్న అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన ఆ విచారణ ఏమిటి? భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఆ సంచలన వ్యాఖ్యలు దేశ యువత గుండెల్లో ఎలాంటి మంటలు రేపాయి? విమర్శలు చెయ్యకుండా, తిరగబడకుండా కేవలం వ్యంగ్యాన్నే ఒక పదునైన ఆయుధంగా మార్చుకుని యువత సృష్టిస్తున్న ఈ డిజిటల్ విప్లవ కథ ఏంటో తెలుసుకుందాం. ఈ ఉద్యమానికి పునాది పడింది ఈ సంవత్సరం మే 15వ తేదీన సుప్రీంకోర్టులో నకిలీ డిగ్రీలు అంటే ఫేక్ డిగ్రీలకు సంబంధించిన ఒక కీలకమైన కేసు విచారణకు వచ్చింది. దేశంలో అర్హత లేని వారికి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వస్తున్నాయనే అంశంపై కోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ఈ విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. సమాజంలో కొందరు సామాన్యులు, యువకులు ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టాన్ని, సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని అధికారులను, వ్యవస్థలను ఇబ్బంది పెడుతున్నారనే కోణంలో ఆయన మాట్లాడారు. ఆ సందర్భంలో ఆయన ఉపాధి లేని కొందరు యువకులు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని లాగుతూ వ్యవస్థను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఉద్దేశ్యంతో సిజేఐ చేసిన ఈ కామెంట్స్ క్షణాల వ్యవధిలో ఇంటర్నెట్లో దావానలంలా వైరల్ అయ్యాయి. చదువుకుని ఉద్యోగాలు లేక వ్యవస్థలోని లోపాలపై ఆర్టీఐ ద్వారా పోరాడుతున్న తమనుద్దేశించి ఏకంగా ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలు అని సంబోధించడాన్ని దేశంలోని యువత తీవ్రమైన అవమానంగా భావించింది. అయితే ఇక్కడే యువత తమ తెలివితేటలను ప్రదర్శించింది. ఆ వ్యాఖ్యలపై రోడ్లెక్కి గొడవలు చేయడమో లేదా న్యాయ వ్యవస్థను దూషించడమో చేయలేదు. దానికి బదులు ఆ అవమానాన్నే ఒక సరికొత్త గుర్తింపుగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది. సిజేఐ సూర్యకాంత్ మే 15న ఆ వ్యాఖ్యలు చేస్తే మరుసటి రోజు అంటే మే 16 తెల్లవారుజామునే సోషల్ మీడియాలో ఒక వినూత్నమైన ఉద్యమం పురుడు పోసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్కే యువతలో ఉన్న ఆక్రోశాన్ని గమనించి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆయనే సోషల్ మీడియా వేదికగా ఒక గ్రూప్ను ఫామ్ చేసి దానికి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపి అని నామకరణం చేశారు. అవును, పాలకుల దృష్టిలో, వ్యవస్థల దృష్టిలో మనం బొద్దింకలమే కదా, మరి ఆ బొద్దింకలకే ఒక పార్టీ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఆయన రాసిన మేనిఫెస్టో ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఆ సిద్ధాంతాలేంటో ఒకసారి చూడండి. మొదటిది, మాకెలాంటి ప్రాథమిక హక్కులు వద్దు, ఎందుకంటే మేం బొద్దింకలం, మాకు హక్కులతో పని లేదు. 2, దేశంలో ఎన్ని పేపర్ లీకేజీలైనా మేము భరిస్తాం. పరీక్షలు రద్దయినా, ఉద్యోగాలు రాకపోయినా మేము ఏ గూట్లోకో పోయి బతికేస్తాం, కానీ ఏమీ అడగం. 3, మాపై ఎంత పన్నుల భారం వేసినా మేము ప్రశ్నించం, ఎందుకంటే బొద్దింకలకు ఓర్పెక్కువ. 4, చివరకు అణుబాంబు పడి ప్రపంచమంతా అంతమైపోయినా సైన్స్ ప్రకారం బొద్దింకలు మాత్రమే బతుకుతాయి. కాబట్టి ఈ దేశంలో ఎలాంటి ఆపద వచ్చినా భరించి పాలకులకు పన్నులు కట్టడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్యాడర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బొద్దింక గుర్తింపును యువత సొంతం చేసుకుందో సోషల్ మీడియాలో ఒక అద్భుతం జరిగింది. విమర్శలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ తాము సిజేపి కార్యకర్తలమని ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఆన్లైన్లో సిజేపి ఐడెంటిటీ కార్డులను క్రియేట్ చేసుకునే సాఫ్ట్వేర్ టూల్స్ పుట్టుకొచ్చాయి. నేను సిజేపి ఐటీ సెల్ కన్వీనర్ను, నేను సిజేపి గల్లీ కమిటీ ప్రెసిడెంట్ను అంటూ లక్షలాది మంది యువతీ యువకులు తమ సోషల్ మీడియా బయోడేటాలను మార్చేశారు.
కేవలం 76 గంటల వ్యవధిలోనే ఈ వర్చువల్ పార్టీకి లక్షలాది మంది ఫాలోయర్లు డిజిటల్ సభ్యత్వాలు తీసుకున్నారు. ఎక్స్లో కాక్రోచ్ జనతా పార్టీ CJP అనే హ్యాష్ ట్యాగ్లు జాతీయ స్థాయిలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తూ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఉద్యమంలో మీమ్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకవైపు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వింగ్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటే, ఇక్కడ మాత్రం సామాన్య నిరుద్యోగ యువత తమ సృజనాత్మకతకు పదును పెట్టింది. సినిమా సీన్లను వాడుకుంటూ మా ఇంట్లో హిట్ స్ప్రే కొట్టినా మా పార్టీ కార్యకర్తలు చావలేదు, మాది అంత పటిష్టమైన క్యాడర్ బేస్ ఉన్న పార్టీ అంటూ హాస్యస్ఫోరకమైన పోస్టులతో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. పైకి ఇదంతా ఒక పెద్ద జోక్లా, టైంపాస్ ట్రెండ్లా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న సామాజిక మానసిక స్థితిని మనం నిశితంగా గమనించాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అన్నది కేవలం ఒక సరదా మీమ్ ట్రెండ్ కాదు. ఇది ఈ దేశంలో చదువుకున్న యువత వ్యవస్థపై చూపిస్తున్న తీవ్రమైన అసంతృప్తికి ఒక వినూత్నమైన ప్రతీక. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, ప్రజలు ఎప్పుడైతే నేరుగా పాలకులను లేదా వ్యవస్థలను ప్రశ్నించలేని స్థితిలో ఉంటారో, ఎంత మొత్తుకున్నా తమ మొర వినపడ్డం లేదని నిర్వేదంలో మునిగిపోతారో, అప్పుడు వాళ్ళు నిరసన తెలపడానికి సెటైర్ లేదా వ్యంగ్యాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటారు. ఉపాధి లేని యువత RTIని, సోషల్ మీడియాను వాడుకుంటూ వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నారన్న CJI వ్యాఖ్యలను యువత ఒక ఛాలెంజ్గా తీసుకుంది. సరే, మేము RTI ద్వారా నిజాలు బయటకు తీస్తే అది వ్యవస్థపై బొద్దింకల దాడి అనుకుంటే, ఆ దాడి ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ఈ డిజిటల్ ఆర్మీని క్రియేట్ చేశారు. ఇది పాలకుల, వ్యవస్థల కళ్ళు తెరిపించే ఒక బలమైన డిజిటల్ దెబ్బ. ప్రజాస్వామ్యంలో మార్పు కేవలం ఓటు వేయడం ద్వారానే కాదు, నిరంతర ప్రశ్నల ద్వారానే సాధ్యమవుతుంది. పూర్వకాలంలో వికట కవి తెనాలి రామకృష్ణుడు లాంటి వారు రాజుల తప్పులను వ్యంగ్య పద్యాల ద్వారా ఎండగట్టేవారు. నేటి ఆధునిక యుగంలో డిజిటల్ జనరేషన్ జెన్ జీ కూడా అదే బాట పట్టింది. రోడ్ల మీదకొచ్చి ట్రాఫిక్ను జామ్ చేయకుండా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా, కేవలం తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా శాంతియుతంగా, అత్యంత ఎఫెక్టివ్గా దేశం దృష్టిని ఆకర్షించవచ్చని ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరూపించింది. ఈ ఉద్యమం రేపు ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు, దీనికి ఒక రిజిస్టర్డ్ గుర్తింపు లేకపోవచ్చు, కానీ ఇంటర్నెట్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. సామాన్యుడిని తక్కువ అంచనా వేసి బొద్దింక అని ఈసడించుకుంటే, ఆ సామాన్యుడు అదే పేరును ఒక బ్రాండ్గా మార్చుకుని ఎలాంటి విప్లవాన్నైనా సృష్టించగలడని చెప్పడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. ఇది మే 15న సుప్రీంకోర్టులో CJI సూర్యకాంత్ వ్యాఖ్యల నుండి పుట్టి నేడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్న అసలు కథ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ధాత్రిని ఫాలో కండి.